నేను చూడగానే మీకు అర్థమై ఉంటుందండి. ఈరోజు మనం లలిత సహస్రనామం అర్థాలు వాటి తాత్పర్యాలు తెలుసుకుందాం. పార్ట్ 1 లలిత సహస్రనామం నాతో పాటు మీరు చదవండి. శ్రీమాత జగత్తుకు తల్లి. తాత్పర్యం సమస్త జీవులను సమానంగా ప్రేమించి రక్షించే ఆదిపరాశక్తి. శ్రీ మహారాజ్ఞి సర్వలోకాల మహారాణి. తాత్పర్యం విశ్వాన్ని పాలించే పరమాధికారిణి. శ్రీమత్ సింహాసనేశ్వరి దివ్య సింహాసనంపై ఆసీనురాలు. తాత్పర్యం సర్వశక్తుల అధిపతి. చితగ్నికుండ చైతన్యాగ్నిలో ఆవిర్భవించింది. తాత్పర్యం జ్ఞానమే ఆమె స్వరూపం. దేవకార్య సముద్యత దేవతల కార్యాల కోసం అవతరించినది. తాత్పర్యం ధర్మాన్ని రక్షించడానికి ప్రత్యక్షమైంది. ఉద్యద్భాను సహస్రాభ 1000 సూర్యుల కాంతి కలది. తాత్పర్యం అజ్ఞాన చీకటిని తొలగిస్తుంది. చతుర్బాహు సమన్విత 4 చేతులు కలది. తాత్పర్యం సృష్టి స్థితి లయ అనుగ్రహ శక్తుల ప్రతీక. రాగస్వరూప పాషాఢ్య ప్రేమ రూపమైన పాశం ధరించినది. తాత్పర్యం భక్తులను ప్రేమతో తన వైపు ఆకర్షిస్తుంది. క్రోధాకారం కుశోజ్వల అంకుశం ధరించినది. తాత్పర్యం చెడు ప్రవృత్తులను నియంత్రిస్తుంది. మనోరూపేక్షు కోదండ మనస్సు రూపమైన విల్లు కలది. తాత్పర్యం మనస్సు అదుపులో ఉంచాలని బోధిస్తుంది. పంచతన్మాత్ర సాయక 5 పుష్పబాణాలు కలది. తాత్పర్యం ఇంద్రియాలను శుద్ధి చేసి సన్మార్గంలో నడిపిస్తుంది. నిజ రుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల తన అరుణా కాంతితో బ్రహ్మాండాన్ని నింపినది. తాత్పర్యం ఆమె శక్తి విశ్వమంతా వ్యాపించి ఉంది. చంపక శోక పున్నాగ సౌగంధికల సత్కచ సుగంధ పుష్పాల వంటి కేశాలు కలది. తాత్పర్యం దైవ సౌందర్యానికి ప్రతీక. కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత మాణిక్య కిరీటం ధరించినది. తాత్పర్యం ఐశ్వర్యం మహిమకు చిహ్నం. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అష్టమి చంద్రునిలా ప్రకాశించే నుదురు కలది. తాత్పర్యం ప్రశాంతత శుభం దివ్యకాంతిని ప్రసాదిస్తుంది. ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక చంద్రుని వంటి ముఖంపై కస్తూరి తిలకం ధరించినది. తాత్పర్యం పవిత్రత సౌందర్యం దైవత్వానికి ప్రతీక. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అద్దం కనుబొమ్మల మంగళ తోరణంలా శోభించేది. తాత్పర్యం ఆమె దర్శనం శుభాన్ని మంగళాన్ని కలిగిస్తుంది. వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన చాపల్లా చలించే అందమైన నేత్రాలు కలది. తాత్పర్యం భక్తులపై ఎల్లప్పుడూ కరుణాదృష్టి ఉంచుతుంది. నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజిత చంపక మొగ్గ వంటి అందమైన ముక్కు కలది. తాత్పర్యం పరిపూర్ణ సౌందర్య స్వరూపిణి. తారాకాంతి తిరస్కారి నాసాభరణభాసుర నక్షత్రాల కాంతిని మించే ముక్కు పుడక. తాత్పర్యం ఆమె దివ్య తేజస్సు అపారమైనది. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర కదంబ పుష్పాలతో చెవులు అలంకరించబడింది. తాత్పర్యం భక్తుల మనస్సును ఆనందపరుస్తుంది. తాటంకయుగలీభూత తపనోడుపమండల అద్దం సూర్యచంద్రులను తాటంకాలుగా ధరించినది. తాత్పర్యం సృష్టిని సమతుల్యంగా నడిపించే పరాశక్తి. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ పద్మరాగ రత్నంలా ప్రకాశించే చెక్కిళ్ళు కలది. తాత్పర్యం ఆమె రూపం దివ్యమైనది. నవ విద్రుమ బింబశ్రీ నక్కరిరదనచ్చద అద్దం పగడంలా ఎర్రని పెదవుల కలది. తాత్పర్యం మధురమైన వాక్కును ప్రసాదిస్తుంది. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అద్దం ముత్యాల వంటి దంతాలు కలది. తాత్పర్యం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర కర్పూర సుగంధం వెదజల్లేది. తాత్పర్యం పవిత్రను వ్యాప్తి చేస్తుంది. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిక కచ్చపి
వీణ స్వరాల కంటే మధురమైన మాటలు కలది. తాత్పర్యం ఆమె వాకు అమృత సమానం. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామే సమానస. అర్థం చిరునవ్వుతో ప్రకాశించేది. తాత్పర్యం ఆమె చిరునవ్వు ఆనందాన్ని పంచుతుంది. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. అర్థం సాటిలేని గడ్డం అంటే చుబుకం కలది. తాత్పర్యం ఆమెకు సమానమైన సౌందర్యం ఎవరికీ లేదు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. అర్థం కామేశ్వరుడు కట్టిన మంగళసూత్రంతో శోభించే కంఠం కలది. తాత్పర్యం దాంపత్యం ధర్మం శివశక్తుల ఐక్యతను ప్రతీక. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి.